ప్రార్థించండి. కొన్ని అడుగులు తీసుకోవాలని, కొన్ని స్టెప్స్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మనకు సంతకాలు పెట్టట్లేదు కాబట్టి మరి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అని ఆలోచించాం. సో దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే మీ అందరి సపోర్ట్ ఈ విషయంలో కావాలి. సో సీఎం ఆఫీస్కి మనము ఒక లెటర్ రాసి పంపబోతున్నాం. ఆ లెటర్ రాసి పంపించి మనకు పర్మిషన్స్ కావాలని మనం అడగబోతున్నాం. కాబట్టి ఈ విషయంలో మీ దగ్గర నుంచి నాకు ఒక సపోర్ట్ కావాలి, ఒక హెల్ప్ కావాలి. అదేంటంటే మీ సంతకాలు. అంటే ఎక్కువ మంది మెజారిటీగా సంతకాలు పెడితే పర్మిషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయని మనకు తెలియపరచడం జరిగింది. కాబట్టి వీలైతే తర్వాత ఏమైనా కుదిరితే కనుక ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకురండి. వీలైతే మీరందరూ కూడా సంతకాలు పెట్టగలిగితే మనము దానిని సీఎం ఆఫీస్కి సబ్మిట్ చేసి ఇలా ఇంతమంది గ్రూప్గా ఉన్నాం, మేము ఆరాధించుకోవడానికి ఒక స్థలానికి మనం కట్టాలని కన్స్ట్రక్షన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మీ యొక్క అనుమతి కావాలని దానిని పంపించడానికి ఒక లెటర్ని కూడా సిద్ధపరుస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మీరందరూ సహకరించవలసిందిగా ప్రేమతో నేను మనవి చేసుకుంటూ, అన్నిటికీ మించి నేను ఒకటే నమ్మాను, యుద్ధం అదే. మీరు ఊరికే నిలుచుండి చూడండి. నేను అదే అనుకున్నాను, దేవునితో అదే ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో అతనితో ఫైట్ చేసే ఆలోచన నాకు లేదు. అతను బూతులు మాట్లాడతాడు, నేను మాట్లాడలేను. అతనేమో గందరగోళం చేసే పరిస్థితిలో ఉన్నాను, నేను లేను. కానీ నేను చేయగలిగింది ఏంటంటే ఊరికే నీ సన్నిధిలో ఉండి నేను నీకు ప్రార్థన చేయడమే. నేను ప్రార్థిస్తాను, నువ్వు కార్యం చేయి అని దేవుని అదే అడుగుతున్నాను. కాబట్టి ఈ విషయంలో దేవుని సహాయము, దేవుని కృప మనకు రావాలని మీరందరూ కూడా ప్రార్థించండి. మరి ముఖ్యంగా పర్మిషన్స్ మనకు అన్ని విధాలుగా దేవుని కృపను బట్టి మనకు రావాలని, మరి చర్చ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించబడాలని మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేసుకుంటున్నాను.